వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 16, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 అసోసియేషన్లో 23 సభ్యదేశాలు మరియు 11 సంభాషణ భాగస్వాములు ఉన్నారు. 2 భారతదేశం మరియు చైనా 2 IORS సభ్య దేశాలలో ఉన్నాయి. 3 ఇండియన్ ఓషన్ డైలాగ్ ఐఓడి అనేది IORA యొక్క ప్రధాన చొరవ. వీటిలో ఎన్ని స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ భారతదేశంలో సభ్యదేశంగా ఉండగా చైనాకు సంభాషణ భాగస్వామి హోదా ఉంది. చైనా 2001లో డైలాగ్ పార్టనర్ హోదాను పొందింది. క్వశ్చన్ నెంబర్ 2 ఇజ్రాయెల్ యొక్క వాయు రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఇది స్వల్ప శ్రేణి భూమి నుండి గాలికి యాంటీ రాకెట్, యాంటీ మోటార్ మరియు యాంటీ ఆర్టిలరీ సిస్టమ్. 2 ఇది రాడార్ మరియు తామిర్ ఇంటర్సెప్టర్ క్షిపణులను కలిగి ఉంటుంది. ఇవి ఇజ్రాయెల్ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్న ఏదైనా రాకెట్లు లేదా క్షిపణులను ట్రాక్ చేసి తటస్థీకరిస్తాయి. 3 ఐరన్ డోమ్ 2011లో ఏర్పాటు చేయబడింది. ఈ స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు సి. వివరణ 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 3 వ్యాధుల అంతర్జాతీయ వర్గీకరణ ICD దీని ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది. 1 ప్రపంచ ఆరోగ్య సంస్థ, 2 మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, 3 ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ ICRC, 4 ఆక్స్ఫామ్. జవాబు 1. వివరణ ICD అనేది మరణాలు మరియు అనారోగ్య గణాంకాలకు సంబంధించిన ప్రపంచ ఆరోగ్య సమాచార ప్రమాణం. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఉత్పత్తి చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 ఇటీవల ప్రవేశపెట్టిన వాటికి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1 ఇది ఒక వ్యక్తి లేదా ఎంటిటీని గ్రీన్ క్రెడిట్ సంపాదించడానికి మరియు దానిని అంకితమైన ఎక్స్చేంజ్లో వర్తకం చేయడానికి అనుమతిస్తుంది. 2 ఇది గ్రీన్ క్రెడిట్లను సంపాదించడానికి 8 రకాల కార్యకలాపాలను కవర్ చేస్తుంది. 3 ఏదైనా చట్టానికి లోబడి ఏదైనా బాధ్యతను నెరవేర్చడం ద్వారా ఉత్పత్తి చేయబడిన గ్రీన్ క్రెడిట్ వ్యాపారం చేయబడదు. వీటిలో ఎన్ని స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం డి. వివరణ 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 5 ఇటీవల ప్రారంభించిన భారతదేశం శ్రీలంక ఫెర్రీ సర్వీసులు వీటి మధ్య పనిచేయడం ప్రారంభించాయి. 1 నాగపట్నం మరియు కంకేసంతురై, 2 రామేశ్వరం మరియు తలేమన్నార్, 3 ధనుష్కోడి మరియు గాలే, 4 తూత్తుకుడి మరియు కొలంబో. జవాబు 1. వివరణ భారతదేశం శ్రీలంక ఫెర్రీ సర్వీసులు తమిళనాడు తూర్పు తీరంలో నాగపట్టినం మరియు శ్రీలంక ఉత్తర ప్రావిన్స్లోని కంకేసంతురై మధ్య పనిచేయడం ప్రారంభించాయి. క్వశ్చన్ నెంబర్ 6 దేశంలోని యువ ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రోత్సహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఏ పుస్తకాన్ని ఆవిష్కరించింది? జవాబు చాచా చౌదరి ఔర్ చునావి దంగల్. వివరణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం, ప్రాన్ కామిక్స్ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రూపొందించాయి. ప్రముఖ కార్టూనిస్ట్ దివంగత ప్రాన్ కుమార్ శర్మ ప్రాణం పోసిన చాచా చౌదరి, సాబు, బిల్లో అనే ఐకానిక్ కార్టూన్ పాత్రలు ఈ పుస్తకంలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7 జపాన్ చైనాలను అధిగమించి ఏ దేశానికి అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా ఇటీవల భారత్ అవతరించింది? బంగ్లాదేశ్. వివరణ భారత్కు ఈ దేశ ఎగుమతులు $450 మిలియన్ నుంచి $2 బిలియన్ పెరిగాయి. క్వశ్చన్ నెంబర్ 8 అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లే నగర మేయర్ క్రెయిగ్ గ్రీన్బర్గ్ ఏ రోజును సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించారు?
జవాబు సెప్టెంబరు 3. వివరణ లూయిస్ విల్లే మాజీ మేయర్ గ్రెగ్ ఫిషర్ జూలై 20ను ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూ ఈజంగా ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 9. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసిసిఆర్ ఆధ్వర్యంలో 4వ ఇండో-లాటిన్ అమెరికా సాంస్కృతిక ఉత్సవాన్ని 2023 సెప్టెంబరు 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు ఎక్కడ నిర్వహించారు? జవాబు ఢిల్లీ. వివరణ కొలంబియా, ఈక్వెడార్, చిలీ దేశాల నుంచి మొత్తం 34 మంది కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. లాటిన్ అమెరికా ప్రఖ్యాత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 10. చంద్రయాన్ విజయానికి గుర్తుగా ఇకపై ప్రతి ఏడాది ఏ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? జవాబు ఆగస్టు 23ను. వివరణ ఈ మేరకు 2023 అక్టోబరు 14న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లీ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగినందుకు గుర్తుగా ఆ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అంతరిక్ష ప్రయోగాల్లో దేశం సాధించిన అరుదైన మైలురాయిగా దీన్ని అభివర్ణించింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. Thank you one and all.